నమస్తే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఆ క్యాబినెట్లో కీలకమైనటువంటి మార్పులు చేసేందుకు సంసిద్ధమైపోయింది. చాలా రోజులుగా ఈ ప్రస్తావన వస్తున్నప్పటికీ ఈ పార్లమెంటు సమావేశాల కంటే ముందే ఈ పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణని చేపట్టేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మోదీతో పాటు ప్రధాని అలాగే అమిత్ షా అలాగే నితిన్ నబీ వీళ్ళందరూ కూడా వేర్వేరుగా సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులకి కొన్ని పదవులను అప్పగించడంతో పాటు కొంతమందిని వాళ్ళ పనితీరు నచ్చనటువంటి వాళ్ళని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి కోణంలో చర్చ నడిచింది. సో దీంట్లో భాగంగా ఇద్దరి అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంసిద్ధం అయిపోయింది బీజేపీ పార్టీ అధిష్టానం. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, ముఖ్యంగా పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి అంశంలో. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్కి చెక్ పెట్టి ధర్మేంద్ర ప్రధాన్కి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి సో ఆ విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్కి బాధ్యతలు అప్పగించబోతా ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె బాధ్యత నిర్వహిస్తున్నది ఇప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా. సో ఆమెను ఆ శాఖ నుంచి తప్పించేసి విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్కి అవకాశం ఇచ్చి అలాగే నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక శాఖ ఎవరైతే ఉందో ఈ ఆర్థిక శాఖని ఇక్కడ ఉన్నటువంటి శక్తికాంత దాస్కి అప్పజెప్పబోతా ఉన్నారు. మరి శక్తికాంత దాస్ ఎవరు? మరి ఇన్ని రోజులుగా ఈ ఆర్థిక శాఖను నిర్వహించినటువంటి నిర్మలా సీతారామన్ని ఎందుకు తప్పించాలి? నిర్మలా సీతారామన్ కంటే ఇంకా బీజేపీ పార్టీకి ఏమైనా ఆయన పనిచేసిందా శక్తికాంత దాసు? లేకపోయినట్లయితే ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటి ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు అనేది ఒకసారి చూద్దాం. బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో శక్తికాంత్ దాస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, కేంద్ర ఆర్థిక మంత్రిగా శక్తికాంత దాస్, నిర్మలా సీతారామన్కి విద్యాశాఖ పార్లమెంటు సమావేశాలకు ముందే క్యాబినెట్ మార్పులకు ఛాన్స్ అనే ఒక వార్త కనబడుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా బీజేపీ అధిష్టానం కీలక భేటీలు నిర్వహించింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును సైతం ఇటీవల ప్రధాని మోదీ, అమిత్ షా వేరువేరుగా కలిసి క్యాబినెట్ మార్పులపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మాజీ గవర్నర్ పీఎంకు కీలక సలహాదారుగా ఉన్న శక్తికాంత దాస్కు కీలక బాధ్యతలు అందిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈయనకు ఒక పక్కన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్య సలహాదారుగా శక్తికాంత దాసు ఇప్పటికే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సో పశ్చిమాసియా సంక్షోభం తదితర పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచాలనే ఆలోచనతోనే ఆర్థిక శాఖను దాస్కు అప్పగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు తెలియజేశాయి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థానంలో ఆయనకు ఫైనాన్స్ మినిస్ట్రీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇంతకాలం ఆర్థిక బాధ్యతలు చూసుకున్న నిర్మలకు విద్యాశాఖ అందజేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మరో శాఖ కేటాయించనున్నట్టు తెలుస్తుంది. సో ఆయనను మరి పక్కకు మొత్తానికే పెడతారా, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ని వేరే శాఖకి ఏమైనా బదిలీ చేస్తారో చూడాలి. ఆరేళ్లు ఆర్బీఐ గవర్నర్గా ఉండడంతో పాటు పలు కీలక ఆర్థిక విధానాల రూపకల్పనలో పిఎంఓ సభ్యుడిగా శక్తికాంత దాస్ అపార అనుభవం సంపాదించారు. ప్రభుత్వ వర్గాల్లో మిస్టర్ డిఫెండబుల్గా పేరొందిన ఆయన అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొని భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలిగే సమర్థుడని ఎన్డీఏ సర్కార్ భావిస్తుంది. కాబట్టి అటువైపే మొగ్గు చూపుతా ఉన్నారు. సో గ్లోబల్ వాణిజ్యంలో ఉన్న సమస్యలు, ట్రంప్ వేస్తున్న సుంకాలతో పాటు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరిగేలా చూడడం, ఆర్థిక లోటును పూడ్చడం, గ్లోబల్ షాక్ల వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం తదితర సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్థికవేత్తగా ఎంతో అనుభవం ఉన్న శక్తికాంత దాస్ సరైన వ్యక్తి అని ప్రధాని మోడీ అనుకుంటున్నారని, అందుకే ఆయన్ను ఎంపిక చేశారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. శక్తికాంత దాస్కు ఈ కీలక పదవి ఇవ్వడం వెనుక ఆయన ట్రాక్ రికార్డు కూడా ప్రధాన కారణమని తెలుస్తున్నది. వివిధ స్థాయిలో 8 కేంద్ర బడ్జెట్లు సిద్ధం చేయడంలో శక్తికాంత దాస్ పాల్గొన్నారు. అలాగే ఆర్బీఐ 25వ గవర్నర్గా ఆయన ఉన్నప్పుడే కోవిడ్-19 సంక్షోభం దేశాన్ని
అతలాకుతలం చేసింది. అలాంటి కష్టకాలంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకున్నాయి. ఇక మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిఎస్టీ, ఇన్సాల్వెన్స్ అండ్ బాంక్రప్సీ కోడ్ చట్టాలు తెచ్చిన సమయంలో ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్న దాస్ ఈ విధానాలు స్మూత్గా అమలయ్యేలా చూసుకునేందుకు ఎంతో కృషి చేశారు. G20లో భారత రాయబారిగా కూడా సేవలు అందించిన ఆయన అంతర్జాతీయంగా ఎంతో మెప్పు పొందడంతో పాటు ప్రతిష్టాత్మక సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ఇండియా అవార్డును కూడా పలుమార్లు ఆయన అందుకున్నాడట. అయితే అసలు విషయం ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడే ఆ దాసుని తీసుకురావడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఆర్థిక శాఖ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనను ఇచ్చేసి విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ని మార్చడానికి కారణం ఏంటిదంటే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరున్నారంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ కనబడుతుంది. నిర్మలా సీతారామన్ అక్కడి నుంచి తప్పించినట్టయితే ఇంకా ఆ శాఖ నిర్వహించేటువంటి ఇప్పటికిప్పుడు ఏంటిదంటే ధర్మేంద్ర ప్రధాన్ తోటి వచ్చినటువంటి ముప్పుతోటి శాఖల మార్పు అవుతా ఉన్నది. ఈ 2 శాఖల మార్పు సరే మిగతాది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ 2 శాఖల మార్పు అనేది కూడా విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ని పక్కన పెట్టాలి. ఫస్ట్ పెడితే ఆ శాఖని నిర్మలా సీతారామన్కి అప్పగించినట్టయితే కాలైనటువంటి ప్లేస్లో ఈయన మాత్రమే సమర్థుడు అనేది తెలుస్తూ ఉన్నది. లేకపోతే మరి మొన్న మూడోసారి ప్రధానిగా ఆ క్యాబినెట్ ఏర్పడినప్పుడు ప్రధానిగా మూడోసారి ఎన్నికైన తర్వాత క్యాబినెట్లో ఈయనని తీసుకోవచ్చు కదా దాస్ని, శక్తికాంత దాస్ని. అంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇదే సరైనటువంటి టైం అని చెప్పేసి భావిస్తున్నారు. ఇక పివి తరహా నిర్ణయం అట 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహరావు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆనాడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడంతో నాటి ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రి చేశారు. ఈ సాహసోపేత నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా మారిందో అందరికీ తెలిసిందే. అదే ఆలోచనతో మోడీ కూడా శక్తికాంత దాసును ఎంపిక చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది. దానికి తోడు నమ్మకస్తులైన బ్యూరోక్రాట్లను మంత్రివర్గంలో తీసుకునే అలవాటు మోడీకి మొదటి నుంచి ఉన్నదే. విదేశాంగ మంత్రి జయశంకర్ అలా వచ్చిన వారే. ఇప్పుడు శక్తికాంత దాసును కూడా ఈ తరహాలోనే తన క్యాబినెట్లో చేర్చుకుంటారన్న సమాచారం. యూపీ నుంచి ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసి ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేస్తూ ఉన్నది. ఇక ఇది ఏమైనప్పటికీ కూడా కొన్ని శాఖలు అయితే మారబోతా ఉన్నాయి. దాంట్లో ఈ 2 శాఖలతో పాటు మిగతా ఉన్నటువంటి చాలా శాఖలన్నీ కూడా మార్పును, అలాగే కొంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. సో పాత వాళ్ళను కూడా పక్కన పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్యాబినెట్ ఇప్పుడున్నటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే నిర్మలా సీతారామన్కి విద్యాశాఖ మంత్రిగా అప్పగించి ఆర్థిక శాఖని శక్తికాంత దాస్కి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. చూస్తూనే ఉండండి మన తొలి.